కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్షలాది మంది చదువుతున్నారు. నారాయణాలు, చైతన్యాలు, భాష్యములు ఇట్లాగా వీటిట్లో. అయితే ఈ చదువుతున్న వాళ్ళందరికీ ర్యాంకులు వచ్చేస్తాయి అంటే ఉండదు. కాకపోతే పాస్ గ్యారంటీ అన్నటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. అందులో ఎంతమంది చెప్పారు, బయటకు కూడా చెప్పారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏ ర్యాంకులు వచ్చినా ఏ చెప్తారు, కానీ పాస్ అయిన వాళ్ళు ఎవరు, ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది, ఈ లెక్కలు ఎప్పుడు చెప్పరు. అది పక్కన పెడితే బేసిక్ అంశం ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి, అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్స్ని వీళ్ళే క్యాప్చర్ చేసి తీసుకెళ్ళి వాళ్ళ దాంట్లో పెట్టి చదివిస్తారు. అక్కడ ఉన్నటువంటి వివిధ వ్యవస్థల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో మెరిట్ వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఒక 4-5 ప్రత్యేకమైనటువంటి కేంద్రాల్లో రాత్రి పగలు రుబ్బి వాళ్ళల్లో ర్యాంకులు వచ్చిన వాళ్ళని ఆ తర్వాత ఫోకస్ చేసుకోవడం ఇదంతా జరుగుతుంటుంది. అయితే సేమ్ సంప్రదాయాన్ని ఉచితంగా పేద విద్యార్థులకి ఇవ్వాలి అన్నటువంటి కాన్సెప్ట్ని, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్న కాన్సెప్ట్ చంద్రబాబు గారు ఈ విద్యా సంస్థలు నడిపే నారాయణ గారికి అప్పచెప్పారు. ఆయన మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఈ నేపథ్యంలో నారాయణ గారు చెప్తున్నటువంటి ప్రపోజల్ ఏంటంటే, కార్పొరేట్ పాఠశాలకు తీటుగా రాష్ట్ర వ్యాప్తంగా టోటల్గా 4 స్మార్ట్ స్కూల్స్ ఏర్పాటు చేస్తారట. లైక్ ఉత్తరాంధ్ర ఒకటి, గోదావరి జిల్లాలో అక్కడ ఒకటి, కోస్తాకు ఒకటి, రాయలసీమ ఒకటి, ఇట్లా చేస్తారనుకుంటా. టోటల్గా 4 స్మార్ట్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఆ స్థాయి ఫలితాలు అందించేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు ఆయన.